హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకునే హెల్తీ లడ్డూని చేసుకుందామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో రాగిపిండి తీసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా పాలు వేసుకొని కలుపుతూ ఉండాలి. కొద్దిగా అలా పాలు వేస్తూ ఉంటే మనం చపాతీ చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా పాలు బదులు వాటర్తో కూడా మనం అలా చేసుకోవచ్చు. పాలతో అయితే హెల్తీగా ఉంటుందనేసి నేను ఇలా చేసుకుంటున్నా. మీరు కూడా మ్యాక్సిమం పాలతో చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాలు వేయడం వలన. ఇలా చపాతీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత వీటిని చపాతీ ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కవర్ తీసుకొని దానిపై ఒక ఉండను పెట్టుకొని ఇలా చేత్తో ఒత్తుతూ చపాతీలా చేసుకోవాలి. మరీ దళసరిగా కాకుండా పలుచగా కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిపై ఇది వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత పైన కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కాలనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా పల్లీలు, బాదం పప్పు అండ్ జీడిపప్పు వేసుకొని బాగా వేయించాలి. ఇలా కొద్దిగా బ్రౌనిష్ రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలి. ఈ 3 కూడా చాలా హెల్దీ. ఇలా బాగా వేగిన తర్వాత ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా చేసిన రాగిపిండి అట్టును ముక్కల్లా చేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ కప్లో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను అండ్ అరకప్పు బెల్లం వేసి మిక్సీ బాగా పట్టుకోవాలి. తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేయాలి. ఈ పల్లీలు, బాదం, జీడిపప్పుని కొంచెం పలుకులానే ఉంచుకోవాలి. ఎందుకంటే తినేటప్పుడు మనకు అది తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ రెండింటిని మిక్స్ చేస్తూ మధ్యలో కొద్దిగా యాలకుల పొడిని వేసుకోవాలి. అది వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. యాలకుల పొడి వేసిన తర్వాత ఈ మిక్చర్ని బాగా కలుపుకొని ఇలా లడ్డూలా చేసుకోవాలి. ఈ లడ్డూలు పీరియడ్స్ టైంలో అమ్మాయిలకి చాలా యూజ్ అవుతాయి. బ్యాక్ పెయిన్ అలాంటివి ఏమైనా ఉంటే ఇవి తీసుకుంటే తగ్గుతుంది. ఇలా లడ్డూలా చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇవి ఒక 7 to 10 days వరకు ఉంటాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.